బర్రెకు సున్నం వేసి ఆవులా చూపించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడ్డట్టుగానే కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. అటు చేసి ఇటు చేసి ఆయా పార్టీలకు కొమ్ము కాసి చివరికి జనాల్ని గందరగోళంలో పడేశాయి. కొన్ని సర్వే సంస్థలు ఏపీలో జగన్ ప్రభంజనం ఖాయమని అంటుంటే కూటమిదే గెలుపు అంటూ మరికొన్ని సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడించాయి. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగి ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు జనాలు. ఎక్కడ చూసినా ఇదే మాట. అయితే ఎన్నికల ఫలితాల కంటే ముందుగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్లో ఉపశమనం ఉంటుంది అనుకుంటే ఎవరికి చెందిన కాకి లెక్కలు వాళ్ళు చూపించేశారు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్తో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే దానిపై ఓ అవగాహన వచ్చేసేది గతంలో. ఖచ్చితంగా వాళ్లే గెలుస్తారని చెప్పలేం, కానీ ఎగ్జిట్ పోల్స్లో వచ్చే ఫలితాలే ఫైనల్ రిజల్ట్లో దాదాపు ఖాయం అయ్యేవి. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో మోడీ అధికారంలోకి రాబోతున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి పలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు. మరోసారి మోడీ ప్రభంజనం ఉండబోతుందని మూకుమ్మడిగా అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఫలితాలను ప్రకటించడంతో ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిట్ పోల్, ఇట్ ఈజ్ మోడీ మీడియా పోల్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రేంజ్లో ఏకపక్షంగా ఫలితాలను ప్రకటించారో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి రాబోతున్న విషయాన్ని స్పష్టం చేశాయి ఎగ్జిట్ పోల్స్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఫలితాలను వెల్లడించలేకపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పాలిటిక్స్ ఆయా సర్వే సంస్థల్ని ఏ రేంజ్లో ప్రభావితం చేశాయో వాళ్ళిచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ని బట్టి చూస్తే ఓ అంచనాకు వచ్చేయచ్చు. మరోసారి వైసీపీ విజయం ఖాయమని కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తే కాదు కూటమిదే విజయం అంటూ మరికొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా వర్సెస్ బ్లూ మీడియా తమకి అనుకూలంగా ఏ సంస్థ అయితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ఇచ్చాయో వాటినే ప్రచారం చేసుకుంటూ విజయం మాదే అంటున్నారు. ఇక తమకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తే మాత్రం అబ్బే అది ఆ సంస్థ నిష్పక్షపాతంగా పనిచేయలేదు, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని విషం కక్కుతున్నారు రాజకీయ నాయకులు. మొత్తానికి మొన్నటి వరకు ఆయా సంస్థలకు కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కూడా జనాన్ని కన్ఫ్యూజ్ చేసి పారేశాయి. ఇప్పుడంతా ఏపీలో ఈ ఎగ్జిట్ పోల్స్ గురించే చర్చ. ఆ సంస్థ ఇలా ఇచ్చింది, వీళ్ళేంటి ఇలా ఇచ్చారని ఎగ్జిట్ పోల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అయితే మీడియాని మేనేజ్ చేసి ఖచ్చితమైన సమాచారం జనానికి అందించకుండా చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సంస్థల్ని కూడా మేనేజ్ చేశాయా, లేదంటే వాళ్ళు నిష్పక్షపాతంగానే శాంపిల్స్ సేకరించి సర్వే చేశారా, అసలు వాళ్ళు చెప్పిన సర్వే ఫలితాలు నిజం కాబోతున్నాయన్నది రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.